నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు స్ట్రైట్ పాయింట్. సుధీర్, రష్మి, ప్రదీప్, దీపికా పిల్లి లవ్ స్టోరీస్. ఎవరి లవ్ నిజం? ఎవరు ఎవరిని వాడుకుంటున్నారు? పైకి రావాలంటే ఇలాంటివి చేయాల్సిందేనా? ఈ బ్రేకప్కి కారణమేంటో స్ట్రైట్ పాయింట్లో. ఏ ఆలోచన అయితే నిన్ను ఎక్కువగా బాధ పెట్టిందో అదే నీ జీవితం మారడానికి కారణమవుతుంది. అసలు ఈ మాట చెప్పడానికి గల కారణం దీపికా పిల్లి. జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం పలు షోస్కి హోస్ట్గా చేస్తున్న సుడిగాలి సుధీర్ హీరోగాను కూడా కొన్ని మూవీస్లో యాక్ట్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక సినిమా, టీవీ షో సంగతి పక్కన పెడితే సుడిగాలి సుధీర్ పేరు చెప్పగానే యాంకర్ రష్మి గుర్తొస్తుంది. ఎందుకంటే ఆన్ స్క్రీన్ పైన ఈ జంటకి మంచి క్రేజ్ ఉండగా వీరిని చూసిన వారందరూ నిజంగానే వీరిద్దరూ ప్రేమికులు అనేలాగా కెమిస్ట్రీని పండించారు. ఇక ఈ క్రేజ్తోనే అప్పట్లో టీవీ షోలో వీరిద్దరికి పెళ్లి కూడా చేసి ఆ షోకి మంచి టీఆర్పీని కూడా తెచ్చుకున్నారు. దీంతో వీరిద్దరూ సీరియస్గా రిలేషన్లో ఉన్నారని, ఇప్పుడు కాకపోయినా త్వరలోనే పెళ్లి చేసుకుంటారని నెటిజన్లు కూడా భావిస్తున్నారు. అయితే వీరిద్దరిని ఇదే ప్రశ్న అడగ్గా తామిద్దరం కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని, అంతకు మించి ఏమీ లేదని చాలాసార్లు రష్మి, సుధీర్ ఇద్దరు క్లారిటీ ఇచ్చినప్పటికీ వీరిద్దరి గురించి నిత్యం ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఇదిలా ఉంటే సుడిగాలి సుధీర్కి సంబంధించిన మరో వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీపికా పిల్లితో సుధీర్ లవ్లో ఉన్నట్లు వార్తలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. ఇక తాజాగా సుధీర్, దీపికా పిల్లి కలిసి నెదర్లాండ్స్లో ఎంజాయ్ చేస్తున్నట్లు ఒక ఫోటో బయటికి రావడంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ముఖ్యంగా దీపికా పిల్లి అఫీషియల్ అకౌంట్ స్టోరీలో ఈ వెకేషన్ ఫోటో కనిపించడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని, త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారని అభిమానులు రకరకాలుగా కామెంట్లు పెడుతూ వీరిద్దరికి విషెస్ తెలియజేస్తున్నారు. నిజంగానే దీపికా పిల్లి, సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నారా? తన బాయ్ ఫ్రెండ్ రేవంత్కి దీపిక ఎందుకు బ్రేకప్ చెప్పింది? దీపికకి ప్రదీప్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? దీపిక సినిమాల కోసమే తన ఫ్యామిలీకి దూరమైందా? యాంకర్గా రాణించిన వారు హీరోయిన్స్గా ఎందుకు రాణించలేకపోతున్నారు అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక స్టోరీలోకి వెళ్తే, దీపికా పిల్లి అలియాస్ యాంకర్ దీపిక. ఈమె 1999 ఏప్రిల్ 15న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి అనిల్ పిల్లి, తల్లి హితం పిల్లి. ఆమెకి హాసిని అనే చెల్లెలు కూడా ఉంది. ఇక ఈమె తండ్రి విజయవాడలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఫ్యామిలీని పోషిస్తే, తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. దీపికకి చిన్నప్పటి నుంచే డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా తన తల్లి దీపికని క్లాసికల్ మరియు వెస్ట్రన్ డాన్స్ స్కూల్లో చేర్చింది. ఇక ఇదిలా ఉంటే దీపిక తన స్కూలింగ్ని చిగురుపతి శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న ఈమె తరచూ స్కూల్ ప్రోగ్రామ్స్లో డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ప్రెజెంట్స్ని గెలుచుకునేది. ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్ అవ్వాలనుకుంది. అలా తాను టీవీ రియాలిటీ షోస్లో పాల్గొనాలనుకున్నా అక్కడికి ఎలా వెళ్ళాలో, అందులో ఎలా పాల్గొనాలో తెలిసేది కాదు. ఈ క్రమంలోనే డబ్ స్మాష్ యాప్ ఇండియాలో లాంచ్ అయ్యి దాని ద్వారా చాలామంది ఫేమస్ అవ్వడం చూసిన దీపిక కూడా దాని మీద ఇంట్రెస్ట్ పెరిగి తాను కూడా డబ్ స్మాష్ చేసి ఫేమస్ అయితే టీవీ డాన్స్ రియాలిటీ షోకి ఈజీగా వెళ్ళొచ్చు అనుకుంది. అలా తాను అక్కడ చదువుతున్నప్పుడే టిక్ టాక్ యాప్ ఇండియాలో లాంచ్ అవ్వగా దాని ద్వారా చాలామంది ఓవర్ నైట్ సెలబ్రిటీస్ అవ్వడంతో దీపిక కూడా డబ్ స్మాష్ని వదిలేసి టిక్ టాక్ వీడియోలు చేయడం మొదలుపెట్టింది. అలా తన అందం, అభినయంతో కొద్ది రోజుల్లోనే టిక్ టాక్ స్టార్గా మారింది. అలా అప్పటి నుంచి ప్రతి వీడియోలో సింగిల్గానే డాన్స్ చేసిన ఈమె ఉన్నట్టుండి రేవంత్ అనే అతనితో కలిసి వీడియోలు చేయడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు హల్చల్ అయ్యాయి. అలా దీపిక చదువు మానేసి టిక్ టాక్ వీడియోలు చేయడం, బాయ్ ఫ్రెండ్తో కలిసి తిరగడం ఆమె ఫ్యామిలీకి నచ్చేది కాదు. ముఖ్యంగా తన తండ్రి టిక్ టాక్ని వదిలేయమని చెప్పగా దీపిక మాత్రం ఆ మాటల్ని వినకుండా తనకి నచ్చిన ఫేమ్లో మోడల్ మరియు సినిమాల్లో హీరోయిన్ అవ్వాలనుకుంది. అలా తన బాయ్ ఫ్రెండ్ రేవంత్ సపోర్ట్తో హైదరాబాద్కి వచ్చి రియాలిటీ షోస్లో ట్రై చేసినప్పుడే దీపిక ఫేమ్ని చూసి తనకి ఢీ షోలో ఛాన్స్ ఇచ్చారు. అలా తన తల్లిదండ్రులు ఆ షోలో పార్టిసిపేట్ చేయొద్దని ఎంత చెప్పినా దీపిక వారి మాటల్ని వినకుండా అందులో పార్టిసిపేట్ చేసింది.
అలా డి కింగ్స్ వర్సెస్ డి క్వీన్స్ అని రెండు టీంల మధ్య జరిగే డాన్స్ పోటీతో దీపిక చలాకీగా మాట్లాడుతూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ సుడిగాలి సుధీర్ హైపర్ ఆది పైన పంచులు వేస్తూ స్మాల్ స్క్రీన్లో తనకంటూ కొంత గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఈ క్రమంలోనే దీపికకి హైపర్ ఆదితో పెరిగిన మంచి పరిచయం కారణంగా వీరిద్దరూ చట్టాపట్టాలేసుకొని పార్టీలు ఫంక్షన్స్ అని వెళ్లడంతో అప్పట్లో వీరి గురించి మీడియాలో హల్చలైంది. కానీ ఇండస్ట్రీలో తనని తాను నిలదొక్కుకోవాలంటే ఇలాంటి కామన్ అనే ఎవరూ అంతలా సీరియస్గా తీసుకోలేదు. అలా ఆది సపోర్ట్తోనే దీపికకి కామెడీ స్టార్స్ అనే ప్రోగ్రామ్కి యాంకర్గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా అప్పటి నుంచి దీపిక బ్యాక్ టు బ్యాక్ షోస్ చేయడంతో త్వరలోనే ఈమె స్టార్ యాంకర్గా మారుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే సుధీర్తో కలిసి ఆహాలో ప్రసారమైన స్టాక్ ఎక్స్చేంజ్ కామెడీ షోలో యాంకర్గా పనిచేసిందో ఆ షోలో వీరిద్దరికి పెరిగిన మంచి స్నేహం కారణంగా హైపర్ ఆది దీపికకి సపోర్ట్ చేయడం మానేశాడు. కానీ దీపిక అదంతా పట్టించుకోకుండా ఆ షోలో యాంకరింగ్ చేయడం, మరోవైపు సుధీర్తో తాను హీరోయిన్గా చేసిన వాంటెడ్ పండుగాడు మూవీలో దీపిక హీరోయిన్గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక అలా ఈ మూవీలో భారీ ఎక్స్పెక్టేషన్స్తో 2022 ఆగస్టు 19న రిలీజ్ అయి అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయింది. ఈ క్రమంలోనే దీపిక పేరు మీడియాలో తరచూ వినిపించడంతో తనకి తన బాయ్ ఫ్రెండ్ రేవంత్కి మధ్య మనస్పర్ధలు మొదలై అవి గొడవలుగా మారాయి. ఇక అలా ఒక స్టేజ్లో అవి తారాస్థాయికి వెళ్లడంతో వీరిద్దరూ బ్రేకప్ చేసుకొని విడిపోయారు. దీంతో దీపిక తన బాధని అందరితో షేర్ చేసుకుంటూ ఇన్స్టాలో ఒక పోస్ట్ని పెట్టింది. అందులో తనకి ఆ రోజు ఎంతో కష్టంగా గడిచిందని, అనుకోకుండా కొన్ని ఘటనలు జరిగాయని, దాని ప్రభావం తన మీద చాలా గట్టిగా ఉందని, ఆ ఆలోచనల వల్లే తనకి మనశ్శాంతి లేకుండా పోయిందని, ఒంటరిగా ఉండడం ఎంత ముఖ్యమనేది తనకి ఇప్పుడే తెలిసొచ్చిందని, మనకి ఏం జరిగింది ఏం జరగబోతుందనేది ముఖ్యం కాదని, ఇప్పుడు ఎలా ఉన్నామనేదే ముఖ్యమని చెబుతూ తన బాధని వ్యక్తపరిచింది. ఇక ఈ బ్రేకప్తో మానసికంగా కుంగిపోయిన దీపిక డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఈ క్రమంలోనే కొన్ని షోస్కి యాంకర్స్గా ఆఫర్ వచ్చినా కూడా వాటిని తాను యాక్సెప్ట్ చేయకపోవడంతో ఆ ఆఫర్స్ కొత్త యాంకర్స్కి వెళ్ళిపోయాయి. అలా కొన్ని నెలల తర్వాత దీపిక మళ్ళీ యాంకర్గా ట్రై చేయగా తనకి ఛాన్సులు రాకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడే ఈమెకి ఉన్న కొంత ఫేమ్తో ఫారెన్లో జరిగే ఈవెంట్స్కి వెళుతూ అక్కడ దిగిన ఫొటోస్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం, అలా స్విమ్ సూట్లో తాను కనిపించడంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఇక ఇదిలా ఉంటే దీపిక కొన్ని ఈవెంట్స్లో షోస్లో పాల్గొనగా అందులో యాంకర్ ప్రదీప్తో పెరిగిన పరిచయం కారణంగా తాను హీరోగా చేయబోయే రెండో సినిమా అయిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయిలో తనని రికమెండ్ చేశారు. ఇక ఆడియన్స్ యాంకర్ని హీరోయిన్గా యాక్సెప్ట్ చేయరని తెలిసి దీపికకి సోషల్ మీడియాలో మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉండడంతో ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందని మూవీ టీం అనుకుంది. నిజానికి గతంలో యాంకర్గా రాణించిన కొణిదెల నిహారిక కొన్ని షోస్లో హోస్ట్గా చేస్తూ గుర్తింపు పొందగా ఆ క్రేజ్తో సినిమాలో హీరోయిన్గా చేసిన ఆడియన్స్ తనని యాక్సెప్ట్ చేయలేదు. ఇక కలర్ స్వాతి పక్కింటి అమ్మాయిలా కనిపించే స్వాతి కూడా తన కెరీర్ బిగినింగ్స్లో యాంకర్గా చేయడంతో ఆ తర్వాత తెలుగు తమిళోళ్ళని కొన్ని మూవీస్లో ఆమె హీరోయిన్గా చేసినా కూడా తమిళ జనాలు ఆమెను యాక్సెప్ట్ చేసినంత తెలుగువారు ఆదరించలేకపోయారు. ఇక నెక్స్ట్ రష్మి సపోర్టింగ్ ఆర్టిస్ట్గా తన కెరీర్ని స్టార్ట్ చేసిన హీరోయిన్ అవ్వాలనుకున్న ఛాన్సులు రాకపోవడంతో యాంకర్గా మారిపోయింది. అలా జబర్దస్త్ ప్రోగ్రాంలో అందాలని ఆరబోస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక అలా రష్మి బుల్లితెరలో వచ్చిన ఫేమ్తో కొన్ని మూవీస్లో హీరోయిన్గా చేయగా ఆ మూవీస్ అన్నీ ఫ్లాప్ అవ్వడంతో మళ్ళీ యాంకర్గానే కొనసాగుతూ వచ్చింది. ఇక నెక్స్ట్ శ్రీముఖి అల్లు అర్జున్ నటించిన జులై మూవీలో సిస్టర్ పాత్రని చేసి సినిమాల్లోకి అరంగేట్రం చేసినా ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులు రాకపోవడంతో యాంకర్గా మారి టీవీ షోస్లో ఫేమస్ అవ్వగా ఆ తర్వాత ఈమెకి కొన్ని మూవీస్లో హీరోయిన్గా ఛాన్సెస్ వచ్చాయి. కానీ ఆ మూవీస్ అన్నీ రిలీజ్ అయ్యి అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడంతో మళ్ళీ యాంకర్గానే కొనసాగుతోంది. ఇక నెక్స్ట్ అనసూయ జూనియర్ ఆర్టిస్ట్గా కెరీర్ని స్టార్ట్ చేసిన ఈమె పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నాక యాంకర్గా తన జర్నీని స్టార్ట్ చేసి అందాల ఆరబోతతో ఆడియన్స్ని కూడా ఆకట్టుకుంది. ఇక అలా కొన్ని మూవీస్లో హీరోయిన్గా చేయగా ఆడియన్స్ తనని యాక్సెప్ట్ చేయకపోవడంతో సుకుమార్ సపోర్ట్తో ఇప్పుడు కొన్ని మూవీస్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా చేస్తూ బిజీ అయింది. ఇక నెక్స్ట్ యాంకర్ సుమ. ఈమె ఇండస్ట్రీలో హీరోయిన్గానే ఎంట్రీ ఇచ్చినప్పటికీ తాను చేసిన మూవీస్ అన్నీ ఫ్లాప్ అవ్వడంతో తనకి వేరే దారి లేక యాంకర్గా మారి బుల్లితెరలో స్టార్ యాంకర్గా ఎదిగింది. ఇక ఈ కోవలోనే దీపిక కూడా ఇప్పటికే ఆడియన్స్కి యాంకర్గా
టిక్ టాక్ వీడియోస్తో దగ్గరవ్వడంతో ఇప్పుడు తనని హీరోయిన్గా సపోర్ట్ చేయడంతో ఆడియన్స్ వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ షూటింగ్ జరిగేటప్పుడే ప్రదీప్ మరియు దీపిక పార్టీస్ ఫంక్షన్స్ అని తిరుగుతూ మీడియాలో తరచూ కనిపించడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు కూడా హల్చలయ్యాయి. అలా వార్తలు ఎంత వైరల్ అయినా వీరిద్దరూ వాటిపైన స్పందించకపోవడంతో అందరూ వాటిని నిజమే అని నమ్మేశారు. ఇక ఈ క్రమంలోనే వీరి రిలేషన్ పైన రీసెంట్గా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ ప్రమోషన్స్లో పాల్గొన్న ప్రదీప్ని అడగ్గా అందుకు స్పందించిన ప్రదీప్ తాము మంచి స్నేహితులమే అని, తామిద్దరి మధ్య అలాంటి రిలేషన్ ఏదీ లేదని చెప్పి ఆ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టాడు. అయినా కూడా దీపిక ఒకవైపు సుధీర్తో కలిసి యాంకరింగ్ చేస్తూ మరోవైపు వరుస మూవీస్తో యాక్ట్ చేస్తూ బిజీగా ఉన్న సమయంలో దీపిక తన ఇన్స్టా ఖాతాలో సుధీర్తో నెదర్లాండ్ వెకేషన్లో ఉన్న ఒక ఫోటోని తన స్టోరీలో షేర్ చేయగా ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవ్వడంతో పాటు సుధీర్ ఫ్యాన్స్ వీరిద్దరికీ విషెస్ని తెలియజేయడం మొదలుపెట్టారు. అయితే ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో దీపిక ఒక పోస్ట్ని షేర్ చేస్తూ తన అకౌంట్ హ్యాక్ అయిందని, నిన్న రాత్రి తన స్టోరీ షేర్ చేసిన ఫోటో పూర్తిగా ఏఐ జనరేటెడ్ ఇమేజ్ అని, అది పక్కా ఫేక్ పిక్ అని, తన అనుమతి లేకుండా తన ప్రమేయం లేకుండా ఆ ఫోటోని పోస్ట్ చేశారని, గత 24 గంటల్లో తన ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఫోటోలకి తనకి ఎలాంటి సంబంధం లేదని, ఇలాంటి అసత్య ప్రచారాలని నమ్మొద్దని, ఆ ఫోటోని ఎక్కడా సర్క్యులేట్ చేయొద్దని, ప్రస్తుతం తన అకౌంట్ని రికవరీ చేసే పనిలో ఉన్నానని దీపిక చెప్పడంతో సోషల్ మీడియాలో సుధీర్ దీపిక పెళ్లి అలజడి తగ్గి మళ్ళీ సుధీర్ రష్మిక పెళ్లి చేసుకుంటారనే వార్తలు పుంజుకున్నాయి. అయితే ఈ హ్యాకింగ్లో ఎంత నిజముందో తెలియదు కానీ కొంతమంది సెలబ్రిటీలకి ఛాన్సులు రాకపోగా మీడియా అటెన్షన్ తగ్గిన వారిపైనే ఏదో ఒక రకంగా కాంట్రవర్సీ క్రియేట్ చేసుకొని దాని ద్వారా మీడియాలో హైలైట్ అయి సినిమాల్లో కానీ టీవీ షోస్లో కానీ ఛాన్సులు పొందడానికి చాలామంది ఈ ట్రిక్స్ని ఉపయోగిస్తున్నారని చెప్పొచ్చు. ఈ కాంట్రవర్సీ పైన మీరేమంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఉంటాను మరి. ఆల్ ఈజ్ వెల్.